వెళ్దాం, అలాగే వెళ్దాం. చెట్టు ఉంటుందా? ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మన కొండ గిరిజన ప్రాంతంలో జరిగిన సంతకైతే వచ్చాము. ఇది నందలో అయితే జరుగుతుంది. ప్రతి శనివారం కూడా నందలో జరిగే ఈ సంతకి చాలామంది అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. కొండ గిరిజనులు చాలామంది అక్కడ నుండి దిగి, కొండల మీద నుండి దిగి వస్తువులు కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. మనం వచ్చే టైంకి వర్షం పడడం వల్ల జనాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. ఇంకా పూర్తిగా అయితే సంత అయితే ఇంకా వేయలేదు. మనం వచ్చే టైంకి జనాలు ఇంకా తక్కువగానే ఉన్నారు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సంతలో ఏ ఐటమ్స్ అమ్ముతారో, ఎలాంటి వస్తువులు కొంటారో ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈ నంద వైపు వెళ్ళేటప్పుడు దారిలో చాలా వరకు మనకి తోటలు అయితే కనిపించాయి. ఈ తోటలన్నీ కూడా పామాయిల్ తోటలు. మనం నంద చేరుకోగానే మనకి ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపించింది. ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళు పండగ జరుపుకోవడానికి ఇక్కడ దండోర ఇక్కడ ఆటో కనిపిస్తుంది కదా, ఈ ఆటోలో చింతపండు మూటలు అయితే చాలా వరకు దింపుతున్నారు. ఇవన్నీ చింతపండు మూటలే. ఇక్కడ ఉన్న షావుకారు గారు అయితే దీన్ని కొంటున్నారు. గిరిజన ప్రాంతం నుండి వచ్చిన చింతపండు మొత్తం అంతా. మనం వెళ్ళేదారిలో కొండ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని తంప్రింట్ వేయించుకొని వీళ్ళకి డబ్బులు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇస్తున్నారు. గిరిగారు ఏ ఊరండి? మొక్కు నుండి వచ్చారు. ప్రతి శనివారం ఇక్కడ అవుతుంది సంత? ప్రతి శనివారం వస్తారు ఇక్కడ. అదే సంతలోనే ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పి మేము వచ్చాం. రాత్రి వర్షం ఒకటి పడ్డది. కరోనా రాకముందు ఇప్పుడు అందరూ మీదకి వెళ్ళిపోతారు కొనుక్కోవడానికి. పైకి కొనేస్తాంటే అక్కడి నుంచి వాళ్ళు సంతలో ప్రస్తుతానికి లేవు. అవునవును, అదే ప్రతి శనివారం. నిన్న వర్షం పడ్డది కానీ వచ్చారు శనివారం. అవునవునన్నా, అది తప్పదులన్నా. అందాక భాష నేర్చుకుందాం. ఎంత సేపు కొంట బయట సంతలో ఎటు చూసినా కూడా నెత్తళ్ళు బాగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మెల్లిగా దిగుతున్నారు. ఏనండి కారపూర, ఆవకాయ, అది కూరగాయ. ఏ ఊరన్నా? ఆలూరా? ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి? బాగుతుందా? ఈరోజు కొంచెం జనాలు తక్కువగా ఉన్నట్టున్నారు. పండగల వల్ల జనాలు రాలేదా? ఇంటి పండగలా? అదే వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లోనే వాళ్ళు కట్టేసి మనకి లేని పండుగలు వీళ్ళకి ఏంటి? ఊర్లో ఉంటారు, ఏదైనా కావాల్సిన కొడుకుని వెళ్ళిపోతారు. అందుకే జనాలు అయితే కనబడట్లేదు. ఇక్కడ చూడండి, ముంతలో తఫేలాల కోసం రెడీగా ఉన్నారు.
కొడుతున్నావా అది కొట్టకపోతారు అదే కొండ చీపుర్లు చింతపండు వెళ్దాం Subscribe please. అది Like please. దుప్పు ఈ నాటుకోళ్ళని అయితే మా ఫ్రెండ్ అయితే బేరం అయితే చేశాడు. మన సిటీలో కన్నా అక్కడే సంతలో చాలా ఎక్కువగా చెప్తున్నారని చెప్పి అక్కడే వదిలేసాము. ఇంకోవైపు చూడగానే మనకి మాంసం ముద్దలు అయితే కనిపించాయి. ఇదంతా వేట మాంసము అని వాళ్ళు చెప్తున్నారు, కానీ మరి ఏ మాంసమో వాళ్ళకే తెలియాలి. ఇంకోవైపు తోటల్లోకి వెళ్తే ఆ తోటలోని మనకు కనిపించింది కొంతమంది కుర్రోళ్ళు అయితే కూర్చున్నారు. వీళ్ళు చూడండి కొండలతో అయితే కూర్చున్నారు. ఈ కొండల్లో ఏముంది అనుకుంటున్నారో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఈ కొండల్లో ఫ్రెష్ బియ్యంతో తయారు చేసిన కళ్ళు. వాళ్ళు వీడియో అయితే తీయొద్దు అని చెప్పి సంతకు వెళ్ళిన తర్వాత మనమైతే ఊరుకోం కదా, తీసేదాకా మనమైతే ఒప్పుకోలేదు. లోపల అది తీయమని గట్టిగా చెప్పగానే వాళ్ళు తీసి చూపించిన తర్వాత మజ్జిగలా లస్సీలా కనిపించే ఇది ఒక రకమైన బియ్యం కళ్ళు అంట. ఆ బియ్యం కళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో జస్ట్ ట్రై చేద్దామా అని వాళ్ళకైతే ఒక గ్లాస్ అయితే అడిగాను. ఒకసారి బాబు ఇదే కళ్ళు, ఇదే మడ్డి కళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ ఎలా ఉంటుందో. సారాక దీనికి మధ్యలో ఉంది, సారాక లేదు కదా అది అంతా కొంచెం చేదుగా ఉంది. అది మన వ్యూవర్స్ కోసం ఫస్ట్ టైం మడ్డికల్లు అయితే తాగుతున్నాం. చూడడానికి లస్సీలా ఉంది. మేమైతే ఈ సంత మొత్తం తిరిగేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సంతలో ఒకప్పుడులాగా ఇప్పుడైతే లేవండి, మొత్తం అంతా జనాలు తగ్గిపోయారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ నందల సంత అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీలో ఎంతమంది ఇలాంటి సంతలకు వచ్చి వస్తువులు కొనుక్కొని వెళ్ళేవారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.